నమస్తే, బీటీవీ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి పథకాలకు అర్హులైన వారి పేర్లు ప్రకటించడంతో ఆ పథకాలు అర్హులైన వారికి అందలేదని, అనర్హులైన వారి పేర్లే వివరించారని ప్రజలు అధికారులపై ఆగ్రహించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంపీడీఓ జలంధర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సమాచారం ఇవ్వగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ సభ సద్దుమణిగేలా చూశారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికే పథకాలను అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా దరఖాస్తులు చేసుకుని ఎడల మరలా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అక్కడ ఎవరికి ఇస్తున్నాం? ఏ అప్లికేషన్ ఎవరికి ఇస్తున్నాం? ఈ అప్లికేషన్ ఎవరు కొట్టిరో తీయండి. ఆఫీస్ 100 సార్లు వచ్చిన రాసేయండి. అభయస్థంలో అడుగుతాం, రాసేయండి. కడుపు పడుతుంది ఒక్కొక్కరికి. పార్టీల గురించి మాట్లాడుతుంది. సంబంధించిన చదవని పరిస్థితి ఉంటుంది. మీరే నష్టపోతారు. గ్రామ సభ పెట్టింది ఎవరికన్నా ఏదైనా బాధ ఉంటేనే చెప్పడానికి గ్రామ సభ. 4 పథకాల గురించి మీరు ఫస్ట్ అడగండి. రైతు బంధుకు సంబంధించింది ఇవన్నీ కూడా
అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. మాకు సంబంధం లేదు, అది అగ్రికల్చర్ వాళ్ళు ఆ రైతు బంధుకు సంబంధించింది. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఎవరికి వస్తారు ఎవరికి పోతారు అనేది. గతం ఇక్కడ ఎవరికి తీయద్దు. 4 పథకాల గురించి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే చేయకుంటుంటే అలాంటి పథకాలకు మీరు ఇప్పుడు అర్హులే అందరూ కూడా. ఇది నిరంతర ప్రక్రియ. పంచాయతీ సెక్రటరీకి, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కి, ఏఎంసీ డైరెక్టర్ కి, ప్యాక్స్ చైర్మన్ కి, మన ఈసీ సార్ కి, గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం 4 ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 స్కీమ్ల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అందులో ముందుగా రేషన్ కార్డులు, రెండవది రైతు భరోసా, మూడవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. మనకి వచ్చేసరికి 16 నుంచి 20 తారీఖు వరకు సర్వే చేయడం జరిగింది ప్రతి గ్రామంలో. 21 నుంచి 24 తారీఖు వరకు గ్రామ సభలు. మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి మనం రైతు భరోసా చేయడం జరిగింది. అందులో వ్యవసాయం యోగ్యం కాని భూములని తీసివేయడం జరిగింది, కానీ ఏవైతే పంట వెయ్యనివి పడవని మాత్రం ఏవి తీయలేదు. అవి యథావిధిగా రైతు బంధు పడితే ప్రతి ఒక్కరికి కొత్తవి ఏమైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కూడా నేను ఆప్షన్ వస్తుంది ఈ 2-3 రోజులలో. నేను అందరికీ చెప్తాను, అది కొత్త ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను ఏవైతే మేము ఫైండ్ అవుట్ చేసినామో నాలా కన్వర్షన్ అయినవి కొన్ని హౌసెస్ ఉన్నాయి మన విలేజ్ లో. అందరూ కూడా సమయం పాటించి లబ్ధిదారుల ఎన్నికల మన ఎక్కువ సంఖ్య సాధించాలి తప్ప మనం అందరం పెట్టుకుంటే అధికారులకు మన గ్రామ ప్రజలకే లబ్ధిదారులకు ఇబ్బంది సర్పంచ్ ఈయనవ దళిత బంధు భాగ్య వీళ్ళిద్దరికి వచ్చినాయి. ఎవరికి ఇప్పించిన దళిత బంధు ఈయన తీసుకుని 10 లక్షలు మళ్ళీ ఈయన మాట్లాడుతుంది. వాళ్ళకి రైగాడికి ఈయన తీసుకుంటే 10 లక్షలు వాళ్ళ బాగా ఊరుకుంటా దళిత బంధు వాడగలరు. పెట్టిన ఫామ్ లో చూడు ఏముందని రాలే. ఇప్పుడు ఇట్లా భూమి లేని దాంట్లో రాలేదు, జాగ లేని దాంట్లో రాలేదు, జాగ ఉన్న దాంట్లో రాలేదు. లేదండి అట్లా Your Zoom rocker is ready to pair. The wireless device is ready to be paired. ఇప్పుడు powering off. మడుపు సంధ్య, కౌడే ఉపేందర్, ఆలబిందల వనజ, న్యాయం మౌనిక, చల్ల సుంచు చిన్న భాష, రాగాల అనిత, మర్రి పాపిరెడ్డి, మంతెల రజిత, మేకల భవాని, కానుగట్టి మౌనిక, పప్పాల సునీత, A64 హౌస్ హోల్డ్ 10 ఉన్నాయి.
మన గ్రామంలో ఈ గ్రామం నుంచి ఎవ్రీ పర్సన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కొత్త రేషన్ కార్డ్ న్యూ రేషన్ కార్డ్ ఆల్రెడీ అడిషనల్ యాడ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ లో కొత్త రేషన్ కార్డ్ అదంతా వాళ్ళు చెప్పిగా సార్ సమాధానం సార్ చెప్పిగా సమాధానం నా బాగా చెప్పు నువ్వు లేరా నీదేమైనా ఉంటే చూసుకోరా అన్నిటికన్నా నువ్వు ఉరుకుతావు ఎల్లారెడ్డి దగ్గరే అప్లికేషన్ పంపించండి సార్ మనం మేము దరఖాస్తు చేసుకుంటాం అలా చేసుకోమంటాం